తిరుపతి సమీపంలోని రామాపురం వద్ద లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. కార్పొరేషన్ అధికారులకి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్న పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలే మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తున్నామన్నారు. ఏసీ రూమ్స్ లో కూర్చొని మాట్లాడడం కాదని, రాజధానికి వచ్చి జరుగుతున్న పనులు చూడాలని హితవు పలికారు. జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజుల వ్యాఖ్యల వెనుక జగన్మోహన్రెడ్డి ప్రమేయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 85 లక్షల లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో 10 లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసుకోవటమే కాకుండా, అంటే అప్పులని ఎవరు కట్టాలంటే మనం కట్టే ట్యాక్స్లతోనే రీపేమెంట్. 85 లక్షల టన్నుల చెత్తను కూడా వదిలేసిపోయింది. అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ, గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంలో చేయించారు. 2014-19లో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రిన్సిపల్స్తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టి అనేక కార్యక్రమాలు చేసాం. అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా కొనిచ్చాం మున్సిపాలిటీస్కి. కానీ ఎక్విప్మెంట్స్ అన్ని గత ప్రభుత్వం మొలబడేసింది. సరే, లెగసీ తీసుకుంటే 85 లక్షల లెగసీ. అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ, అంటే లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు. రాబోయే 1 ఇయర్లో కరెక్ట్గా 365 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి, ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ దీని మీద అధికారులతో అనేక దఫాలు డిస్కస్ చేసి, అనేక రకాలుగా డిస్కస్ చేసి, రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. టెండర్లు ఇచ్చాం. అనేక కంపెనీలు టెండర్లో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు. వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు, ఎంతో వేగవంతంగా. ఇప్పుడు రోజు తీసుకుంటే యాక్చువల్గా అంటే వచ్చిన తర్వాత దాదాపు 85 లక్షలు, ఇప్పుడు మిగిలినది 35 లక్షలు. 85 లక్షలు 40 లక్షలు క్లియర్ చేసాం. మరొక 35 లక్షలు ఉన్నది. ఉండేది ఎంతంటే 3.5 మంత్సే ఉంది. ఈ నెలలో 15 రోజులు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2 పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ 3.5 నెలల్లో ఈ బ్యాలెన్స్ 35 లక్షలు అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం రాష్ట్రం అంతా. ఈ నేపథ్యంలో తిరుపతి తీసుకుంటే, తిరుపతిలో యాజిటీస్గా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు యాక్చువల్గా టెండర్ దక్కించుకొని చేస్తున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ రోజుకి 900 టన్స్ మాత్రం చేస్తున్నారు. అయితే రోజు ఇక్కడ 2700 టన్నులు చేయాలా, చేస్తేనే అవుతుంది. అంటే తక్కువ చేస్తున్నారని నేను యాక్చువల్గా వాళ్ళకి వచ్చా. ఎక్కడైతే ఏజెన్సీస్ మనకిచ్చిన టార్గెట్ డైలీ టార్గెట్ ఎక్కడ తగ్గుతుందో ఆ ప్లాంట్ విజిట్ చేస్తాను. ఆ నేపథ్యంలో విజిట్ చేశాను. అంటే మొన్న రివ్యూ చేస్తే విజయవాడలో, అమరావతిలో విజిట్ చేస్తే ఇంకొక 2 ప్లాంట్లు పెడుతున్నాను సార్, ఉండే ప్లాంట్ కాకుండా ఆల్రెడీ మిషన్ కూడా వచ్చిందన్నారు. ఫోటోలు కూడా చూపించారు. అయినా ఫిజికల్గా పోయి చూస్తామనే దాంతో ఈరోజు యాక్చువల్గా రావటం జరిగింది. ఫిజికల్గా చూస్తే మిషన్స్ వచ్చి ఉన్నాయి, వాటిని ఇన్స్టాల్ చేయాలా. అదేవిధంగా పవర్ కనెక్షన్ కూడా లేకుండా ఉంటే జనరేటర్ చేస్తున్నారు. అంటే బుడమేరు వచ్చి విజయవాడ నగరం మునిగిపోయి 17 రోజులు నీళ్లున్నా, నేను 17 రోజులు బయటకు వచ్చింది. ఏది 17 రోజులు పెట్టింది మొత్తం చేయడానికి. పూర్తిగా ఉన్న అమరావతిలో చుక్క నీరు నిలవాల. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాం, ఒక్క చుక్క నీరు నిలవాల. అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా పకడ్బందీగా 4 లైన్స్తో యాక్చువల్గా బండ్ రోడ్డు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా 22,500 క్యూసెక్కుల వాటర్ పంపింగ్ చేయడానికి కొండవీటి వాగు, పాలవాగు. అంతేకాకుండా అక్కడ 3 రిజర్వాయర్లు 0.8 టీఎంసీ స్టోర్ చేస్తున్నాం. ఎంత రెయిన్ వచ్చినా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 రిజర్వాయర్లు నీళ్లు
స్టోర్ చేసుకున్న బయటికి పంపించబడలే. ఫ్యూచర్ ఇదంతా చక్కగా ఉపయోగపడుతుంది. అలా చాలా నెదర్లాండ్స్ ఈ యొక్క ప్రపంచంలో వాటర్ వేస్కి బెస్ట్ ఎవరంటే నెదర్లాండ్స్. ఎందుకనంటే సముద్ర మట్టానికంటే ఇది కింద ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. అక్కడ బిల్డింగ్స్ తీసుకుంటున్నారంటారా, ఈరోజు 52,000 కోట్లకి టెండర్లు ఇచ్చి, నేను కూడా 1600 ఇచ్చి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు అక్కడ. 10,000 మంది వచ్చి చూడాలా, వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని ఏదో స్టేట్మెంట్ ఇస్తే జరగదు. వాళ్ళకి భయం ఏంటంటే లాస్ట్ టైం కూడా డిలే కాదండి. లాస్ట్ టైం కూడా టెండర్లు పిలిచింది 2018లో. ల్యాండ్ పుల్లింగ్ 2015 జనవరి 1 ఇస్తే ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి మాకు 8 నెలలు పెట్టింది. లేఅవుట్ చేయించడానికి ఒక 6 నెలలు పెట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర. బిల్డింగ్స్కి ప్లాన్ చేయించడానికి నార్మన్ ఫాస్ట్ దగ్గర వాళ్ళు 8 నెలలు తీసుకున్నారు. వాళ్ళు ముందే చెప్పారు మాకు ఇంత టైం కావాలని. అదేవిధంగా రైతులకు ప్లాట్లేసి ఇవ్వటానికి మాకు 1 ఇయర్ పెట్టింది. ఈ ప్రాసెస్కే మాకు 4 సంవత్సరాల 3 నెలలు పెట్టింది. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రజలందరూ యాక్చువల్గా తిరగబడ్డారు. ఇది ఇప్పటికైనా ఆ పార్టీ ఇటువంటి చేయటం తప్పు. అమరావతిని గురించి ఆ పార్టీ ఇంకా ఆలోచించకూడదు. అమరావతి జరిగిపోద్ది. అమరావతి ఆగదు. ఆ పాలన ఎవరు ఆగదు. దానికి సీఎం గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చక్కగా చేశారు, కేంద్రంతో కూడా మాట్లాడి. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, అమరావతి జోలికి వస్తే ఇప్పుడు ఎలా జరిగింది అలా జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరగదు. సాక్షి ఛానల్ ఆయనదే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరగదు. పార్టీ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో కింద అడిగి దాని ప్రకారం పోతారు. మా పార్టీ ఉంది, మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్తుంటాడు ఇది చేయొచ్చు చేయకూడదని. అట్లా ఆ పార్టీలో చెప్పాలా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.